మన నాకు చూపించడానికి కూడా ఎంత గలీజ్ అనిపిస్తుందో. వీళ్ళు వాళ్ళని చూసి అబ్బా మనకెప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చాలా ఎక్సైట్ అవుతుంటే ఐ వాజ్ లైక్ మీకుందిరా మీకుంది అన్నట్టు అనుకున్నా. అండ్ ఆ ప్రామిసెస్ Hey, I've seen this one. This is a classic. It was at this moment he knew. He fucked up. Hi guys, welcome back to my channel, The Excited Queen. I am Jyotsna and I'm back with another interesting video. If this is your first time watching me or my videos, then please consider subscribing and join this beautiful family. And ee roju video, you read the title already. So actually video already చేసేసా, కానీ దీనికి ఇంట్రో అండ్ అవుట్రో ఇవ్వలేదు అని చెప్పేసి ఐ జస్ట్ కేమ్ హియర్. ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అని అంటే ఐ థింక్ నేను ఇంకా ప్రాంక్ వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నా. ఐ డోంట్ నో, మీరు చెప్పండి, మీరు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను చేయాలా వద్దా అని చెప్పేసి. బికాస్ నేను ఇంత క్రియేటివ్ అంటే ఇంత ఫన్నీ మైండెడ్ అని చెప్పేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. So you guys will definitely know. So yeah, I hope you guys will definitely feel entertained watching this vlog. So yeah, without me further ado or delay, let's get into the video. సో హాయ్, ఇట్స్ 15th of December అండ్ ఇప్పుడే నేను నా ప్రాంక్కి కావాల్సిన థింగ్స్ అయితే నేను ఆర్డర్ పెట్టిన. యాక్చువల్లీ పోయి తీసుకొని వద్దామని అనుకున్నా, కానీ నాకు అంత టైం లేకుండే. ఇప్పుడు నేను లాగిన్లో ఉన్నా అండ్ ఈరోజు రేపు ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్, సో అందుకే మెల్లగా ప్యాకింగ్ అవన్నీ చేసుకోవచ్చు. అండ్ నాకు ఒక థాట్ అయితే వచ్చింది ఎలా ప్యాకింగ్ చేయాలి అని చెప్పేసి. సో ఐ జస్ట్ షో యూ గైజ్ ఆల్ దోస్ డీటెయిల్స్. అండ్ బిఫోర్ ఎనీథింగ్ ప్లీజ్ ఇగ్నోర్ మై హెయిర్. నేను మంచిగా హెయిర్కి ఆయిల్ పెట్టుకొని కూర్చున్నాను అనమాట, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 weeks అవుతుంది నేను హెయిర్కి ఆయిల్ పెట్టుకోలేదు. సో అందుకని చెప్పేసి జస్ట్ ఐ వాంటెడ్ టు గివ్ మై హెయిర్ లిటిల్ రెస్ట్ అనమాట. సో రేపు ఏదైతే డెలివరీ అవుతుందో అదే ఆర్డర్ పెట్టేసిన అండ్ వీఆర్ సార్టెడ్. ఇప్పుడైతే నేను రెస్ట్ అంటే యాక్చువల్ సీక్రెట్స్ అండ్ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ప్యాక్ చేద్దాం. లెట్స్ గో. సో బిఫోర్ యాక్చువల్లీ మూవింగ్ ఫార్వర్డ్, ఈ ప్లాన్ నాది కాదు, ఒక అన్నది. సో ఆ అన్న ఆ రోజు అవైలబుల్ ఉండలేడు, సో అందుకని చెప్పేసి నేను తీసుకోవాల్సి వచ్చింది. ఎలాగో ప్రాంక్ మనకు కంటెంట్ కూడా వస్తుంది కదా అని చెప్పేసి రిస్క్ చేసిన నేను వీడియో చేస్తున్నా. ఒక్కవేళ ఈ వీడియో తర్వాత ఇంకా ఏ వీడియోస్ రాకపోతే జస్ట్ ఇమాజిన్ మమ్మీ నన్ను చేసేసిందని చెప్పేసి. నాకు సీరియస్గా చెప్తున్నా, అంటే ఇప్పటివరకు నేను ఎక్కువ ప్రాంక్స్ చేయలేదు, కానీ ఫస్ట్ టైం ఈ ప్రాంక్ చేస్తుంటే నాకే భయం అవుతుంది మా మమ్మీ ఇలా రియాక్ట్ అవుతుందా అని చెప్పేసి. బట్ యా, కీపింగ్ దట్ అసైడ్, ఫింగర్స్ క్రాస్డ్, ఏమన్నా కానీ వీడియో మాత్రం సక్సెస్ కావాలని అయితే ఫిక్స్ అయిపోయినా. ప్యాకింగ్ అయితే నేను ఇలా డైరెక్ట్ చేసేస్తున్నా. ఎందుకు అని అంటే ఏమన్నా మళ్ళీ సైజ్ డిఫరెన్స్ ఏమైనా ఉంటే యూనో ఈజీగా ఉంటుంది కదా రిటర్న్ ఇవ్వడానికి అని చెప్పేసి. అండ్ నేను తీసుకున్న షూస్ అయితే ఇవే. సో ఇవి యాక్చువల్లీ ఫస్ట్ నేను వేరే పెట్టిన, బట్ దాని తర్వాత మా ఫ్రెండ్తో డిస్కస్ చేస్తూ ఉంటే ఇవి అడిగిండే అనమాట. సో అంటే నేనంత తెలియక ముందుకే ఇవి చూపిస్తే నేను అది ఫోటో తీసుకొని ఇవి ఆర్డర్ అయితే పెట్టినా అనమాట. యా, ఇప్పుడైతే ఇది ప్యాక్ చేసేద్దాం. లెట్స్ గో. ఏ టైంలో వీళ్ళిద్దరికి అని అనుకున్నది తెలియదు, కానీ ఫ్లిప్కార్ట్లో నేను ఆర్డర్ పెట్టింది చూసారు కదా, అది పెడితే అది డిలేడ్ అని వచ్చిందనమాట. సో అది ఈరోజు డెలివరీ అవుతలేదు అని అనేసరికి ఏం చేసినా ఇమ్మీడియట్గా జెప్టోలో ఆర్డర్ పెట్టినా అనమాట. సో జెప్టోలో ఆర్డర్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం నేను జెప్టోలో అంత ఏమంటారు ఆల్మోస్ట్ 45 minutes ఆఫ్ డెలివరీ అని ఉంది. ఓకే ఫైన్, 45 minutes అయితే ఏంది, మనకి ఈరోజు డెలివరీ అయితే కావాలి కదా అన్నట్టు నేను అరౌండ్ 9:30కి అలా పెట్టినా. అది డిలేడ్ అని చెప్పేసి నాకు ఆల్మోస్ట్ డెలివరీ 11:45కి అయ్యింది. నేను 9:30కి పెడితే 11:45కి నాకు డెలివరీ అయింది. అప్పటి వరకు ఇది కూడా బిస్కెట్ అవుతుందా, ఇది బిస్కెట్ అయితే అంతే ఇక అన్నట్టు అనుకుంటూనే ఉన్నా. ఇంకా ఫైనలీ వాళ్ళతోటి కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడితే ఇట్ విల్ బీ డెలివర్డ్ ఇన్ నెక్స్ట్ 10 minutes అని అన్నారు. అమ్మయ్య అని అనుకొని ఇక జల్దీ అన్నీ ప్యాక్ చేసి అంటే అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. నాకు యాక్చువల్లీ ఇప్పుడు ఇది చేస్తుంటే కూడా నాకు ఎట్లా అనిపిస్తుంది, బట్ ఏం కాదులే అన్నట్టు అనుకున్నా.
ఇది నా స్వెటర్ అన్నమాట. స్వెటర్ లోపల ఇలా బనియన్ అండర్వేర్ ఇలా పెట్టి ఐఎమ్ జస్ట్ ప్యాకింగ్ అనమాట. ఎందుకు అని అంటే వాడికి నేను ఆల్రెడీ చెప్పిన షర్ట్ అండ్ ప్యాంట్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఇట్లా ప్యాకింగ్ చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది, ఓకే ఐ మీన్ నిజంగానే షర్ట్ ప్యాంట్ తీసుకొని వచ్చింది అని చెప్పేసి. అండ్ ప్యాకేజింగ్ వాళ్ళు ఆబ్వియస్లీ, ఇంకా మా వాళ్ళు మాత్రం లిటరలీ చెప్తున్నా, మీరు నమ్మరు, ఎంత డౌట్ పడతారు అని అంటే ఇది నిజంగా డ్రెస్సేనా, ఇది నిజంగా షర్టేనా అని ఇట్లా కవర్ ప్యాకింగ్ అంతా చెక్ చేస్తారు. సో అందుకని చెప్పేసి వాళ్ళకి ఎలాంటి డౌట్ రావద్దు అని చెప్పేసి నేనైతే ఇలా ప్లాన్ చేసిన. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నాకు తెలిసి వాళ్ళకి ఆల్రెడీ కొంచెం హింట్ వచ్చేసింది కాబట్టి మేబీ అంత రియాక్ట్ కారేమో అని నేను అనుకుంటున్నా. బట్ ఒకవేళ మనకు కావాల్సిన రియాక్షన్ వచ్చింది అని అంటే దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి అ హిట్. సో లెట్స్ సీ అండ్ ఐల్ జస్ట్ ప్యాక్ దిస్ ఫర్ నౌ. యాక్చువల్లీ మిగతావి మీరు ఆడ చూస్తే అవైతే నేను ప్యాక్ చేసేసిన. సో ఇప్పుడు లాస్ట్ ప్యాకింగ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఆల్రెడీ షూస్ తీసి పక్కన పెట్టిన మన ఒరిజినల్ ప్యాకింగ్ ఉంటుంది కదా, సో దీన్ని అట్లానే పెడుతున్నా. బట్ ఇప్పుడు మనకి దీంట్లో ఇప్పుడు నార్మల్గా ఓన్లీ బనియన్ అండ్ అండర్వేర్ అదొకటి పెడితే కొంచెం డౌట్ వస్తుంది. సో అందుకు నేను ఏం చేసినానంటే కొంచెం అది వెయిట్ ఉండాలి, అది ఇటు అటు అన్నప్పుడు ఆయనకు జర ఏమంటారు నిజం అనిపించాలి దీని లోపల షూస్ ఉన్నాయని చెప్పేసి ఇది ఏదైతే డైరీ ఉందో అది పెడుతున్నా. దిస్ ఫీల్స్ ఎగ్జాక్ట్లీ లైక్ యూనో అంత వెయిట్ ఉన్నట్టు తెలుస్తుంది అండ్ ఇటు అటు కదులుతుంది అనమాట. ఒకవేళ వాళ్ళు ఇటు అటు అన్నా కానీ ఓకే లోపల షూస్ ఉందని అనుకుంటారు అన్నట్టు నేను ఏం చేస్తున్నా అదైతే కవర్ చేసేసి దానిపైన మన చీరకు చూపించడానికి కూడా ఎంత గలీజ్ అనిపిస్తుందో వస్తున్నానా. ఈ షూస్ ఇట్లా పెట్టేసి ఇప్పుడు దీన్ని ప్యాక్ చేస్తా అనమాట. ఇప్పుడు దీన్ని ప్యాక్ చేసేస్తా. సో వీఆర్ డన్. నేనైతే ఇన్ని ప్లాన్లు వేస్తున్నా కానీ ఫ్లాప్ అయిందనుకో అసలుకి వేస్ట్ నేను ఇంతగానో చేసి కూడా. బట్ గివింగ్ దిస్ అ హోప్ నా వీడియో జర హైలైట్ అవుతుంది, నా వీడియో జర మంచి కంటెంట్ దొరుకుతుంది అన్నట్టు ఒకే ఒక్క ఆశతోటి I'm just shooting. Let's see. This feels exactly like that. So I'm super duper happy and actually nervous too. వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఎందుకంటే నాకు వాళ్ళు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారనమాట, అక్క ప్లీజ్ నా పైన మాత్రం చేయకు అని చెప్పేసి. బట్ ఫింగర్స్ క్రాస్డ్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ నాకు ఈ వీడియో జర మంచిగా వస్తే చాలబ్బా, దానికి మించి ఇంకా నాకేం అవసరం లేదు. లెట్స్ సీ. చూసారు కదా ఎన్ని కష్టాలు పడ్డాను. బట్ సీరియస్గా చెప్తున్నా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇంత క్రేజీ ఐడియాస్ వస్తాయి, అది కూడా గిఫ్ట్ ప్యాకింగ్ అప్పుడు అనిపించింది. అండ్ నాకు ఒక మంచి ఫ్యూచర్ ఉంది, నేను కూడా ప్రాంక్స్ చేయొచ్చు అని అనిపించింది. మీకు ఇలాంటి ప్రాంక్స్ కావాలి అని అంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నాకు 2 బిగ్ ఫుల్ బ్యాగ్స్ ఆఫ్ గిఫ్ట్సే ఉండే అనమాట. క్యాబ్లో పోయేటప్పుడు చాలా అంటే చాలా భయం అనిపించింది. అంటే ఎవరు ఎట్లా అనుకుంటారో తెలియదు కదా, ఇంకా ఎలానో అలా తీసుకెళ్ళి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మా పక్క టీం వాళ్ళు స్టార్ట్ చేసేసారనమాట ఆడడం. సో నాకు అనిపించింది వీళ్ళందరూ ఇట్లా ఓపెన్ చేసేస్తున్నారు గిఫ్ట్స్, ఇప్పుడు మేము కూడా అలానే ఓపెన్ చేస్తే పాపం వీళ్ళు చాలా బాగా ఫీల్ అవుతారు అని చెప్పేసి నేను మెల్లగా మా టీఎల్కి సైకిల్ చేసిన అనమాట. ఇలా కొంచెం ఒక ప్లాన్ ఉంది అంటే షీజ్ ఓకే విత్ ఇట్. అండ్ వీళ్ళు వాళ్ళని చూసి అబ్బా మనకెప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చాలా ఎక్సైట్ అవుతుంటే ఐ వాజ్ లైక్ మీకుంది అన్నట్టు అనుకున్నా. అండ్ దీని తర్వాత మాకు ఫైర్ డ్రిల్ ఉండే అనమాట. ఫైర్ డ్రిల్ అయిపోయిన తర్వాత వీ స్టార్టెడ్ ఆర్ సీక్రెట్స్ అంట. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఏమనుకుంటున్నా తెలుసా, ఇప్పుడు మీకు ఏమంటారు శ్రావణ్కి గిఫ్ట్ ఇచ్చేస్తా, సీతారామకి గిఫ్ట్ శ్రావణ్కి ఇచ్చేస్తా, శ్రావణ్ని ఏమని చెప్తా, ఎప్పుడైతే శివ ఓపెన్ చేస్తున్నాడో అప్పుడు నాకు వీడియో చేయాలి ఎవ్వరికి తెలియకుండా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సరే ఆ ప్రొమిసెస్ వాడు శివన్ నేర్చిపెట్టుకోడు, నేను ఏడు ఉంటా అన్న ఉంటాడు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అందుకే పక్కన తెలియకుండా నేను వీడియో తీసేసాను. నా పక్కన కానీ నీకు రాదు, వాడు నా ఫోన్ చేసుకుంటే నువ్వు ఫ్రాంక్ వాడు ఆల్రెడీ నీ డౌట్ పడ్డదాడు, నా మీద డౌట్ పట్టాడు. అందుకే నేను నిన్ను అడుగుతున్నా. నేను పక్కన ఉండాలి వానికి, నేను ఉండాలా, నువ్వు లేకుండా పర్లేదు నేను పక్కన ఉండాలి, వాడు నేను లేపితే కష్టం అవుతుంది. అరే ఏంట్రా ఇది
ఇప్పుడు వీడియో ఎట్లా రా? నేను ఫస్ట్ కెమెరా పట్టుకున్నా అంటే వాడు ఫస్ట్ దూరం మాట్లాడు. ఒక్క నిమిషం. few inches later. Two very boring minutes later. Hey, I've seen this one. I've seen this one. This is a classic. బాగుందనా? నిజం బాగుంది. అందరి ముందు పరుగు పోయిందిగా. పెట్టుకుని సైజు కదా చూడాలి కదా, పెట్టుకుని సైజు కదా చూడాలి కదా. అందరికి తెలిసిందే అయ్యా. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. ఏ సక్సెస్ఫుల్లీ ఫస్ట్ ప్రాంక్ సక్సెస్ అయింది. అండ్ సెకండ్ ప్రాంక్ స్టార్ట్ అయ్యే ముందు వీళ్ళు గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నారు అనమాట. అండ్ మెయిన్ వైల్ నేను ఒక చిన్న ఫన్నీ బ్యాక్ స్టోరీ చెప్తా. సో ఏమైంది అని అంటే, నేను ఫస్ట్ ప్రాంక్ అబ్బాయికి నేను సెకండ్ ప్రాంక్ అబ్బాయి పైన ప్రాంక్ చేస్తున్నా అని చెప్పిన, అండ్ సెకండ్ ప్రాంక్ అబ్బాయికి నేను ఫస్ట్ ప్రాంక్ అబ్బాయి పైన ప్రాంక్ చేస్తున్నా అని కన్ఫ్యూజన్ చేసిన. అండ్ నేను ఎక్కువ క్లోజ్ ఫస్ట్ ప్రాంక్ అబ్బాయితో కాబట్టి వాడు ఒక షర్ట్ పాయింట్ అడిగితే నేను అదే ఇప్పించిన అని చెప్పేసి వాడు నమ్మిపించిన. సో ఇప్పుడు గిఫ్ట్స్ ఇచ్చిన తర్వాత హీ వాస్ ఫీలింగ్ ద గిఫ్ట్. ఓకే, నాకు ఇప్పుడు నిజంగా షర్ట్ పాయింట్ వచ్చింది అన్న నమ్మకం వాడుకుండే అనమాట. అండ్ సెకండ్ ప్రాంక్ అబ్బాయికి ఏమైంది అని అంటే, మేము ఒక చిన్న బొమ్మ ఇచ్చేసి యువర్ గిఫ్ట్ ఈజ్ ఆన్ ద వే అన్నట్టు చెప్పినాం. సో హీఈస్ లిటిల్ సాడ్, లైక్ యూనో అందరికీ గిఫ్ట్స్ వచ్చినాయి, నాకు గిఫ్ట్ రాలేదు అన్నట్టు చిన్నగా బాధపడుతున్నాడు. అండ్ మీన్ వైల్ ఆల్రెడీ ఫస్ట్ ప్రాంక్ అబ్బాయి పైన ప్రాంక్ అయిపోయింది కాబట్టి మేము ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వడం ఇస్ అ కరెక్ట్ టైం అన్నట్టు మేము గిఫ్ట్ ఇచ్చినాం. అండ్ హీ వాజ్ ఫీలింగ్ లైక్ యూనో నాకు నిజంగా ఇలాంటి ప్రాంక్ కాదు కావచ్చు అన్నట్టే అనుకున్నాడు. బట్ అక్కడనే కదా ట్విస్ట్ ఉంది. సో వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఐఎమ్ షూర్ యూ విల్ డెఫినెట్లీ మిస్ అన్ ఎంటర్టైన్మెంట్. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో. నాకు భయం అవుతుందిరా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకోసారి. It was at this moment he knew. He fucked up. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. రాకపోతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
Okay, and yeah, that's it for this video. I hope you guys really felt entertained and కొంచెం సేపు అని నవ్వుకున్నారేమో అని నేను అనుకుంటున్నా. అండ్ లాస్ట్కి కొద్దిసేపు ఆ క్లిప్ అనేది మ్యూట్ చేసా. దట్స్ బికాస్ నా వాయిస్ అంటే నా నవ్వు కొంచెం ఘోరంగా ఉండే అనమాట. నాకు పర్లేదు అండ్ మా ఫ్రెండ్స్కి పర్లేదు, బట్ చూసే మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పేసి మ్యూట్ చేయాల్సి వచ్చింది. బట్ అదర్ దెన్ దాట్ చాలా అంటే చాలా నవ్వుకున్నా ఆ రోజు అయితే. ద మోస్ట్ మెమరబుల్ డే నాకైతే ఆ రోజు. అసలుకి నేను అంతకు ముందు రోజు ఎంత భయపడ్డానో ఆ రోజు నాకు ఆ ప్రాంక్ సక్సెస్ అవుతూ ఉంటే నాకు లోపల అయితే నాకు ఖుషి అనేది ఇక వేరే లెవెల్. లోపల ఒక చిన్న డిస్కో డాన్స్ వేస్తానని అయితే. బట్ యా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు నా ప్రాంక్ సక్సెస్ అయింది అని చెప్పేసి. అండ్ లాస్ట్కి నేను నా గిఫ్ట్ కూడా ఇచ్చేసిన, బట్ నేను ఆ క్లిప్ తీసుకోవడం మర్చిపోయినా. ఎందుకు అని అంటే దాంట్లో స్టోరేజ్ అయిపోయింది అండ్ ఐ టుక్ మై ఫ్రెండ్స్ హెల్ప్ అనమాట. సో వాళ్ళు నాకు పంపించడంలో కొంచెం ఎక్కడైనా మిస్ అయిందేమో అని నేను అనుకుంటున్నా. బట్ లిటరలీ చెప్తున్నా, నేను గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మూమెంట్ కొంచెం షాక్ ఉండే అనమాట. ఇట్లా అని అంటే ఓకే ఇప్పుడు నేను ప్రాంక్ అయినా, ఇప్పుడు నాది వీడియో వస్తుంది అండ్ దే న్యూ అబౌట్ మీ, నేను బాగానే రోస్ట్ చేస్తా అని చెప్పేసి. సో ఇప్పుడు నేను గలీజ్గా ప్రాంక్ అయినా అన్నట్టు వాళ్ళకి మైండ్లో అదే తిరుగుతుంది. బట్ at the end of the day he actually felt very happy seeing my gift and నాకు అది చాలు. ఎందుకు అని అంటే మనం ఇచ్చే గిఫ్ట్లో వాళ్ళు హ్యాపీనెస్ లేకపోతే అంటే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ లేకపోతే ఇంకా మనం ఇచ్చి కూడా వేస్ట్ అనేది నా కాన్సెప్ట్ అనమాట. సో వాళ్ళకి నచ్చింది ఇస్తే బెటర్ కదా అన్నట్టు నేను ఇంకా ఆలోచించలేదు, వాళ్ళకి నచ్చిందే ఇచ్చిన. నా గిఫ్ట్ కోసం అడుగుతారేమో, నేను ఆల్రెడీ షార్ట్ పెట్టిన, ఒకవేళ మీరు చూడకపోతే నేను ఇక్కడ పక్కన పెడతా చూడండి. సో నాది ఆల్మోస్ట్ ఒక 10 days బ్యాకే వచ్చిందనమాట. సో యాక్చువల్లీ ఆ అన్న ఆ రోజు అవైలబుల్గా ఉండలేడు. సో అందుకని చెప్పేసి హీ గేవ్ మీ 10 days బిఫోర్ ఇట్ సెల్ఫ్. కానీ అక్కడ ఏమైంది అని అంటే అన్న వాజ్ లైక్ ఓకే ఇది నేను సీక్రెట్ శాంటా అంటే సెలబ్రేషన్స్ రోజు ఇచ్చేసి అయిపోతుంది, సెలబ్రేషన్స్ రోజు ఇచ్చిపిస్తే అంటే లైక్ మా ఫ్రెండ్స్కి ఇచ్చి వాళ్ళతో పాటు ఇప్పిద్దామని అనుకున్నాడు. హీ వోంట్ బి అవైలబుల్ కాబట్టి. బట్ he wants to see my reaction. He wants to see how excited and happy I am seeing that gift అనమాట. అండ్ నేను ఈసారి కూడా జస్ట్ నార్మల్ గిఫ్టే, ఐ డోంట్ థింక్ ఐల్ బీ గెట్టింగ్ సంథింగ్ వెరీ స్పెషల్ ఏమో అని అనుకున్నా. బట్ టర్న్స్ అవుట్ టు బీ దిస్ బ్యూటిఫుల్ గిఫ్ట్. అస్సలకి నేను నిజంగా చెప్తున్నా, ఇంట్లోకి వచ్చిన తర్వాత నా ఫొటోస్ అనేది మంచిగా ఇట్లా ఫ్రేమ్ చేసుకొని పెట్టుకుందాం అని అనుకున్నా. బట్ ఇట్ డింట్ హ్యాపెన్ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. అసలుకి సీరియస్గా చెప్తున్నా, నేను ఎంత మంచిగా ఉంటానా అని చెప్పేసి నేనే కొద్దిసేపు ఇట్లా చూసుకున్నా, ఓకే నేను ఎంత బ్యూటిఫుల్గా ఉంటానా అని చెప్పేసి. బట్ యా ద మోస్ట్ బ్యూటిఫుల్ గిఫ్ట్, ద మోస్ట్ మెమరబుల్ గిఫ్ట్ నా లైఫ్లో ఇదైతే. నేను ఇది చూసిన ప్రతిసారి అన్న గుర్తుకొస్తాడు అన్న కాన్సెప్ట్లో హీ గేవ్ మీ. సో దట్ రియలీ ఫెల్ట్ అంటే కొంచెం బాగా ఎమోషనల్ అయినా నేను ఆ రోజు. అంటే అసలుకి నేను ఇలాంటి గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఐ డోంట్ నో, ఐ వాజ్ లిటరలీ ఆన్ cloud9 that day. బట్ యా ఓకే నేను చాలా బాగేస్తున్నా. బట్ యా కీపింగ్ దట్ అసైడ్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై వీడియో. కొంచెం సేపు అయినా సరే మీరు నవ్వుకుంటే దట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. సో ఓకే ఎందుకు అట్లా డిస్కో డాన్స్ చేస్తున్నా, నేను ఉన్నదే బ్లాక్ కలర్, ఇక్కడ దాన్ని బ్లాక్ వైట్ చేస్తే వాళ్ళకి కన్ఫ్యూజన్ కాదా? సరేలే ఓకే ఓకే నేను ఓకే ఐఎమ్ బ్లాబరింగ్ అ లాట్ నౌ. అండ్ ఆల్సో నేను ఇలాంటి ప్రాంక్స్ ఇంకా చేయాలి అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. యా that's it about my video. I hope you guys really enjoyed watching this video. If you did, then you know what to do. Please like, share, comment and subscribe to my channel The Excited Queen, and don't forget to hit the notification bell so that you will be notified whenever I upload a video on my YouTube channel. Until then, see you guys next time with some interesting and exciting video. Bye.